అందరికీ నమస్కారం. గిద్దలూరులోని పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని ఎండగట్టేందుకు కోసం మా నాయకులందరం కలిసి కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఇథనాల్లో మన పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్సింగ్ E20 అనే దానికోసము ఈ కాంగ్రెస్ పార్టీ అలానే కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా ఒక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇథనాల్ మిక్స్ చేయడం వలన ఇంజిన్ సామర్థ్యం తగ్గదు, అలానే ఇంజిన్ చెడిపోవడం ఉండదు, కిలోమీటర్ కూడా తగ్గడం ఉండదు. ముఖ్యంగా రైతులకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో భారతదేశంలో వ్యవసాయ దేశం కాబట్టి ఈ దేశంలో రైతులను ఆదుకోవాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువ రేటు రావడం కోసము ఈ ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఏదైతే మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయో వాటిని తగ్గిపోకుండా చూసేందుకోసం కూడా మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైనా సమాజంలో ప్రతి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి మార్పు సహజం. ఆ మార్పులను మనం స్వాగతించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అమలు చేసుకోవాలి. టెక్నాలజీని యూజ్ చేసుకొని దేశం యొక్క భవిష్యత్తు కోసం పనిచేయాలి. స్వతంత్రం వచ్చినప్పుడు మనం కేవలం 30 కోట్ల మంది మాత్రమే జనాభా ఉండేవాళ్ళము. ఈరోజు సుమారుగా 180 కోట్ల జనాభా ఉన్నాం. దేశ జనాభాకు తగ్గట్టుగా ఆహార సౌకర్యాలను పెంచుకుంటూ వారికి కావాల్సిన ఇంధన సౌకర్యాలను పెంచడం కోసమే ప్రధానమంత్రి గారు ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని యువత అంతా కూడా స్వాగతించాలి. మనం ప్రతి దేశ పౌరుడు కూడా వారికి మద్దతుగా నిలవాలి. ముఖ్యంగా గడ్కరీ గారి గురించి చాలా ఆరోపణలు చేస్తున్నారు. గడ్కరీ గారు ఈ భారతదేశంలో సింగిల్ లైన్ రోడ్డుని డబుల్ లైన్ గాను 4 లైన్ 6 లైన్ 10 లైన్స్ రోడ్డుగా తయారవుతున్నాయి. ఈ రోజు గతంలో 10 గంటలు ప్రయాణించేటువంటి దూరాన్ని ఈరోజు కేవలం 1 గంట 2 గంటల్లోనే ప్రయాణిస్తున్నామంటే గడ్కరీ గారి యొక్క దూరదృష్టికి నిదర్శనం. అటువంటి గడ్కరీ గారిని వ్యక్తిగతంగాను వారి కుటుంబ పరంగాను విమర్శించడం అనేది ప్రతిపక్షాల యొక్క మూర్ఖత్వం. భారతదేశం యావత్తు కూడా ప్రధానమంత్రి గారి వెంటే ఉంది. ఈ జెన్జీ కానీ ఆల్ఫా కానీ అందరూ కూడా ప్రధానమంత్రితో టచ్ అయ్యి ఉన్నారు. కేవలం 1 లక్ష 2 లక్షల మందితో ఉద్యమాలు చేసి ఈ పార్టీని దేశాన్ని భ్రష్టు పట్టిస్తామంటే కుదరదు. దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి భారతీయుడు కంకణం కట్టినారు. అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఆయన జీవితం కూడా భారతదేశంలోని యువతను బాగు చేయడం కోసమే ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. మోడీ గారికి థ్యాంక్స్.